My dears, welcome to my class. Now I am going to teach you the preposition. I have already started teaching it. Now we are in the middle of the concept. Here I am here with explaining you the pair of prepositions which make us feel confused. ఇక్కడ ప్రపోజిషన్ ఒక ఇన్ని వచ్చేటప్పుడు చాలా రకాలు ఉపయోగిస్తాం, వాన్ వచ్చేటప్పుడు చాలా రకాలు ఉపయోగిస్తాం. కానీ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఏ పెయిర్లో మనము కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఆ ఏరియాని మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చే ఇన్ అండి ఇంటూ అండి, ఇన్ అన్నలోనికి ఇంటూ అన్నలోనికి అనే కన్ఫ్యూజన్ వస్తుంది. అటువంటి సందర్భాల్లో వాట్ వీ హ్యావ్ టు యూజ్ దట్, వెన్ డూ వీ గో ఫర్ ఇన్, వెన్ డూ వీ గో ఫర్ ఇంటూ. ఇక్కడ చూడండి, ఇన్ డినోట్స్ పొజిషన్ ఆఫ్ రెస్ట్ అంటే ఉన్నది. మై ఫాదర్ ఈజ్ in his office, in. The boy is in the school. Rita is sitting in the bus. అంటే పొజిషన్ చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, ఇంటూ డినోట్స్ మోషన్ టువర్డ్స్ ది ఇన్సైడ్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఏదైనా కానీ లోపలికి. సపోజ్ ద బాయ్ ఈజ్ డ్రాపింగ్ pebbles into the pond. అంటే మూమెంట్ ఉందన్నమాట. Some movement is there. Here, do you find any movement? No. It is only a rest stage. He is in the office. But ఇక్కడ ఏమవుతుంది, he is going into the office. He is in the office. He is going into the office. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, ఎంటర్ అనే పదము అంటే వెర్బ్కి ఇంటూ అనే ప్రపోజిషన్ చేర్చకూడదు. ఎంటర్ అంటేనే గెట్ ఇంటూ అని అర్థం. ఇది వన్ ఆఫ్ ది కామన్ ఎర్రర్స్ అండి. డోంట్ సే ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆఫీస్. వాట్ యూ హ్యావ్ టు సే ఈజ్ ఎంటరింగ్ ద ఆఫీస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కామన్ ఎర్రర్స్ వాట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అదేనమ్మా, ఇక్కడ ఏం చెప్తుంది, స్టేట్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, the lime is in the case. Okay, ఇక్కడ చూడండి, the lime is going into the case. అర్థమైనా మీకు? ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టేట్, ఇక్కడ మోషన్. అంటే ఇంటూ డినోట్స్ మోషన్ టువర్డ్స్ ది ఇన్సైడ్ ఆఫ్ ఎనీథింగ్, లోపలికి, ఇన్సైడ్. Suppose the water is going into the drainage. Do you understand what I'm saying? అంటే ఇన్ ఎప్పుడు కూడా స్టేట్ అండి, ఇంటూ ఎప్పుడు కూడా మోషన్ అండి. అంటే అర్థమవుతుందా మీకు? అంటే సపోజ్ మై ఫాదర్ ఈజ్ ఇన్ హిజ్ ఆఫీస్, he is going into his boss room, into. The bird is in the case, in. The bird is going into the case. ఇక్కడ మూమెంట్. ఇది స్టేట్, ఇది మూమెంట్. అంటే ఇక్కడ స్టేట్కి ఏమో ఇన్ వాడతాం, మూమెంట్కి ఏం వాడతామండి, ఇంటూ వాడతాం. దట్ ఈస్ వన్ ది డిఫరెన్స్. నెక్స్ట్ చూద్దామండి, ఇంకో పేరు ఏంటంటే ఆన్, అపాన్. ఇది కూడా ఆన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ రెస్ట్ అండి. చూడు, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. అర్థమైందా? నెక్స్ట్, ద ఫ్లవర్ వాస్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్. అండర్స్టూడ్? సపోజ్ దేర్ ఆర్ సో మెనీ ట్రీస్ ఆన్ ద హిల్. దట్ ఈస్ అబౌట్ ద స్టేట్. కానీ ఇక్కడ మూమెంట్ వచ్చేటప్పుడు చూడండి, అపాన్ ఏం చెప్తుంది చూడండి, అపాన్ ఈజ్ యూజ్డ్ విత్ ద పీపుల్, animals and things which are in motion. అది కదలిక. You see, a cat sprang upon a rat. అంటే that is the movement. A tiger jumped upon a deer. అంటే అక్కడ మూమెంట్ అని చెప్తుందండి. ఆన్ ఇక్కడ ఏం చెప్తుంది, రెస్ట్ చెప్తుంది. అపాన్ ఏం చెప్తుంది, మూమెంట్ చెప్తుంది. ఈ నాలుగు ఒకసారి చూడండి. ఏంటంటే ఇన్ డినోట్స్ రెస్ట్ అండి.
ఈజ్ ఇన్ ద ఆఫీస్, ఈజ్ ఆన్ ద ఆఫీస్. చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. ఈజ్ ఇన్ ద ఆఫీస్. సపోజ్ ఇంటూ డినోట్స్ ద మోషన్, అంటే ఈజ్ గోయింగ్ ఇంటూ హిజ్ ఆఫీస్. సపోజ్ ప్యూర్ వాటర్ ఈజ్ ఇన్ ద బాటిల్, ఇన్. ఇక్కడ ఈజ్ pouring some water into the water. That is only the difference. ఇక్కడ చూడండి, on tells us the state of rest. My books are on the table. The TV is on the table. That is the rest. But here upon tells the movement of something. Is it the movement of animals, the movement of people, the movement of anything? Suppose here one example is written that the cat sprang upon the rats. Yeah, the oil is floating upon the sea. Suppose sometimes మన లోడ్ అవడం లారీ వెళ్తుంది అనుకోండి, ఏదో పెట్రోల్ బంక్ తగిలిపోయింది అనుకున్నాం, అప్పుడు ఏమంటారు మనం, ద పెట్రోల్ ఈజ్ ఫ్లోయింగ్ అపాన్ ది రోడ్, అంటే మూమెంట్ ఆఫ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆన్, ఇన్, రెస్ట్, ఇంటూ మూమెంట్, ఆన్ స్టేట్ ఆఫ్ రెస్ట్, అపాన్ స్టేట్ ఆఫ్ మూమెంట్. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు నో. ఓకే, ఐ థింక్ you might have understood the concept very clearly. Simple అండి. ఎందుకంటే in the next class I am going to teach you the different uses of in and yet. If you are interested, subscribe my channel.